దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చిన్న మాట దేవుణ్ణి అడిగి ఆయన కృప పొందుకొని ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. కృప కలిగిన తండ్రి పరిశుద్ధుడా, మీ కొందనాలు స్తుతులు స్తోత్రములయ్యా. ఈ ఉదయకాల సమయం వరకు మేము సజీవ లెక్కలో ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి. యేసునాథా, ఇదిగో ప్రభా, వాక్యం మీది, వాక్యం మీరై ఉన్నారు. మీరే ఆయన శరీరధారిగా వచ్చిన కృపా సంపన్నుడు ప్రభా. నాయన ఈరోజు వాక్కు ద్వారా నాతో మాతో మాట్లాడండి ప్రభా. నాయన మా జీవితాలను, ముఖ్యంగా ఆత్మీయ జీవితాలను బలపరచండి ప్రభా. లోకం అంతానికి వచ్చింది నాయన. అంచె దినముల్లో, అపాయకరమైన దినముల్లో ఉన్నాం నాయన. మీ వాక్యం ఒక్కటే మమ్మల్ని బ్రతికిస్తుంది, మీ వాక్యం ఒక్కటే మమ్మల్ని కాపాడుతుంది నాయన. అట్టి వాక్యాన్ని శ్రద్ధగా వినగలిగిన మనసు, చెవులు దయచేయమని వేడుకొంచున్నాం. దిద్దుబాటు అవసరమైతే మీ వాక్యానికి లోబడి దిద్దుకునే మనస్తత్వం దయచేయండి ప్రభా. సంవత్సరాలు గడిచిపోతున్నాయ్యా నాయన. నా తండ్రి, మీరు అక్కడ సమీపిస్తుండగా నా తండ్రి, మా సంఘంలో చేరిన ప్రతి ఒక్క బిడ్డ నాయన సిద్ధపాటు కలిగి వాక్యం ద్వారా మా బ్రతుకులు దిద్దుకొంటకు తగిన జీవవాక్కులు మీరు మాత్రమే మాట్లాడి నన్ను మమ్మల్ని తృప్తిపరచుమని జీవాధిపతి అయిన యేసయ్య నామంలో బహు వినయముగా బ్రతిములాడి మీ పాదాలు ముద్దాడి వేడుకొంచున్నాను స్వామి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని ప్రియమైన బిడ్డలారా, నన్ను చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చూడని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను మిమ్మల్ని అందరినీ ఈరోజు ముఖాముఖిగా చూడటం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అని నేను తలుస్తున్నాను. ఈ సంఘానికి నేను దాదాపు 5 సంవత్సరాలుగా వస్తున్నాను, 3 నెలలుగా రావట్లేదు. దానికి అంతటికి కొన్ని కారణాలు ఉన్నాయి. తర్వాత దేవుడు సమయం ఇచ్చినప్పుడు వాటిని గురించి మాట్లాడుకుందాం. సరే, ఇప్పటి వాక్యాంశం ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు గలవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారు. అక్కడ వేసిన క్యాప్షన్ ఏంటంటే, పోరాటంలో విజయం, పోరాటంలో విజయం. ఏంటి పోరాటం? కొంతమందికి అయితే ఈ మాటే నచ్చలు. అసలు పోరాటం ఏంది, విజయం ఏంది అన్నారు. సరే, దేవుడిచ్చిన వాక్కు, దేవుడిచ్చిన మెసేజ్, అంతేకాని నాది కాదు అని నేను మెదలకుండా ఉన్నా. చాలామంది ఆ విషయాన్ని గురించి పోరాటం ఏంది, విజయం ఏంది, బాలే అని కూడా అన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే మాట్లాడేది దేవుడే, నేను కాదు. నేను ఒట్టిదాన్ని, మట్టిదాన్ని. ఈ ఊపిరిపోతే మట్టిలోకి వెళ్ళిపోయే మట్టి మనిషిని నేను. కానీ మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే మాట్లాడతాడు, ఆయనే నన్ను, మనల్ని సరిచేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, ఈ పోరాటం అనేది ఈ వైవిధ్య జీవన విధానంలో, అంటే మనం జీవిస్తున్న విధానంలో కొన్ని వర్గాల మధ్య పోరాటం ఉంది, కులాల మధ్య పోరాటం ఉంది, కేడర్ల మధ్య పోరాటం ఉంది, ఉద్యోగస్తుల్లో అధికారుల మధ్యకి, మరి చిన్న ఉద్యోగస్తుల మధ్య పోరాటం ఉంది. ఒకే కులంలో, ఒకే కుటుంబాల్లో పోరాటాలు ఉన్నాయి. ఒక జీవి మరొక జీవిని చంపడానికి ప్రయత్నిస్తుంది, అది జీవన పోరాటం. ఇలాంటి పోరాటాల్లో ప్రత్యేకంగా క్రైస్తవుడు అనబడిన, అంటే క్రీస్తును అంగీకరించి ఆయనలో బాప్తిజం పొంది పరిశుద్ధాత్మను పొందుకున్న వారికి అనునిత్యము పోరాటమే. ఓమ్మో, ఈ సంగతి తెలుసుంటే అసలు బాప్తిజమే తీసుకునే వాళ్ళం కాదే అని అనుకుంటారేమో. భయపడబాకండి. కానీ ఈ పోరాటంలో గెలవటానికి శక్తిని, బలమును దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనం పోరాటంలా, మనం బలవంతులం కాదు. ఆయన బలము ద్వారా మనం బలవంతులం అవుతున్నాం. ఆయన కనికరించటం ద్వారా మనం బలవంతులు అవుతున్నాం. అదే మాటని 1 సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనంలో హన్నా గారు మనకు భరోసా ఇస్తున్నారు. ఒకసారి ఆ వాక్యం తీయగలరా? చెప్పునానా? ఉరుములు కురిపించును.
హల్లెలూయా. ఆయన నియమించిన రాజునకు ఆయన బలం ఇస్తాడంట. నెక్స్ట్ చదువమ్మా. తాను అభిషేకించిన వానికి ఆయన అధిక బలము కలుగు చేయను. ఎవరికంటే బలము? అభిషేకించిన వారికి బలం ఇస్తాడు. ఈ జీవన పోరాటంలో, ఈ ఆత్మీయ పోరాటంలో మనం ఎదుర్కోవడానికి మనకి శక్తిని, బలమును అనుగ్రహించేది ఎవరంటే యేసయ్యే, దేవుడే. మన శక్తితో, మన బలంతో మనం గెలవలేము. కాకపోతే దేవుడు బలం అనుగ్రహిస్తాడనే భరోసా ఆత్మతో నింపబడినదై హన్నా ప్రవచిస్తూ, ప్రార్థన చేస్తూ ఈ మాట మనకి తెలియజేస్తున్నారు. అదే రీతికి ఇంకొక మాట ఉందమ్మా, దయచేసి ఆ మాట కూడా చదవండి. ఈ పోరాటంలో మనం ఎలా ఉంటాం, పోరాటం చేసేవాళ్ళు ఎలా ఉంటారు, చేయించే దేవుడు ఎలా మనల్ని సిద్ధపరుస్తాడంటే, మనకు ఇవ్వబడిన న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 31వ వచనం దయచేసి పెద్దగా ఎవరైనా లేచి నిలబడి చదవండి. లేదా నేను అంతం దాకా చదవగలను అనుకునే వాళ్ళు మౌత్ పీస్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. చదవండి అమ్మా. ఆయనను ప్రేమించేవారు ఉదయించు సూర్యుని వలె బలము కలిగి ఉంటారంట. వాక్యంలోని అంతర్భాగం అది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన్ని ప్రేమించాలి, ఆయనకు లోబడాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి, లేదా ఆయన చేత నియమించబడాలి, ఆయన ఆత్మ చేత అభిషేకించబడాలి. ఇవి ఉన్నప్పుడు మాత్రమే మనము బలము నొంది ఈ ఆత్మీయ పోరాటంలో విజయమై నిలుస్తాము. మనకై మనం పోరాడితే మన శక్తి ఒకవేళ శరీరంలో క్యాలరీస్ ఉండొచ్చు, కానీ ఆత్మలో క్యాలరీస్ ఉండవు. అప్పుడు పోరాడలేక సతికలు పడతాం. ఈ ఆత్మకు కావలసిన క్యాలరీస్ ఫుడ్ వల్ల రాదు. ఫస్ట్ పాయింట్, ప్రార్థన వలన మాత్రమే వస్తుంది. ఎటువంటి ప్రార్థన అంటే తగ్గింపు ప్రార్థన, విధేయతతో కూడిన ప్రార్థన వల్ల మాత్రమే ఈ ఆత్మీయ పోరాటానికి కావలసిన క్యాలరీస్, అభిషేకం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. సరే, మరి దేవుడు ఒక వ్యక్తిని గురించి ఒక మాట అంటున్నాడు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో తీయద్దమ్మా. యాకోబు మగసిరి గలవాడై పోరాడాడంట. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను, మగసిరి గలవాడై ఆయన దేవునితో పోరాడెను. హల్లెలూయా. అమ్మో, అంత భాగ్యం, అంత ధైర్యం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? దేవునితో పోరాడి, మనుషులతో పోరాడాడంట, దేవునితో కూడా పోరాడాడంట. ఆది కాండంలో ఆ వాక్య భాగం మనకు తెలియజేయబడి ఉంది. హోషేయ గ్రంథంలో అయితే మగసిరి గలవాడై పోరాడాడంట. మరి ఆ బలం ఎక్కడి నుంచి వస్తుందో మనం ఇదివరకు తెలుసుకొని ఉన్నాం. కాబట్టి పోరాటం చేయాలి అంటే బైబిల్లో ఉన్న కొందరు స్త్రీలు దేనికోసం పోరాటం చేశారు? ఎందుకంటే నేను పురుషుల గురించి వాళ్ళ ప్రస్తావించదలుచుకోవాలా. ఒక్క వాక్యం కాబట్టి యాకోబు గారి గురించి ప్రస్తావించాను. మిగతా వాక్య భాగాలన్నీ కేవలం స్త్రీల యొక్క పోరాటం గురించే నేను చెప్తున్నాను. దయచేసి ఆది కాండం 30వ అధ్యాయం 8వ వచనంలో ఒక తల్లి పోరాడుతుంది బిడ్డల కోసం, తన అక్కతో పోరాడుతుంది. కానీ అక్కడ ఒక మాట మెన్షన్ చేయబడింది. ఆ మాట పేరు దేవుని కృప. హల్లెలూయా. చదవండి అమ్మా. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై తన అక్కతో పోరాడి గెలిచితను అనుకుని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ అక్కతో పోరాడుతుంది అంటే ఏంటి? ఇక్కడ జరిగిన సంఘటన తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. కొంచెం మీకు ఆ విషయాన్ని చెప్తాను నేను క్లుప్తంగా. యాకోబు గారు లాబాన్ అనే తన మామగారి ఇంటికి తన సొంత తండ్రి ఇంటి నుంచి పారిపోయి దాక్కున్నాడు.
ఆ సమయంలో రాహేలు గారి మీద మనసు పడ్డాడు. అయితే వాళ్ళ మామగారైన లాబాను ఆమెనిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చి, అంతకంటే పెద్ద పిల్ల ఉంది కదా లేయా, ఆ పిల్లకు పెళ్లి కాకుండా ఈ అమ్మాయిని ఎలా ఇవ్వగలను అనుకొని వివాహాన్ని రాత్రుల్లో జరిగించి మోసం చేసి లేయమ్మ గారిని ఇచ్చి పెళ్లి చేశాడు. ఉదయం చూస్తేనా ఈమె జబ్బు కళ్ళు గలది లేయమ్మ గారు. ఏంది మా మాట చేసావంటే, ఎక్కడైనా చెప్పలుడు పెద్ద పిల్లకు కాకుండా చిన్న పిల్లకు పెళ్లి చేస్తారా అన్నాడు. సరే ఇంకొక పని చేయలుడు, నువ్వు ఇంక 7 సంవత్సరాలు నా దగ్గర కొలువు చేయి, నా దగ్గర జాబ్ చేయి. ఏంటా జాబు? గొర్రెల్ని మేపటం, మేకల్ని మేపటం, పశువుల్ని మేపటం. ఎండనక వాననక 21 సంవత్సరాలు మేపాడు అతను. కానీ ఇప్పుడు 7 ఏళ్ళు కొలువైపోయింది. ఇంకా మరి 7 ఏళ్ళు రాహేలమ్మ కోసం కొలువు చేస్తున్నాడు, జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ మామగారి దగ్గర చేశాడు. ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ అక్కకి గబగబా సంతానం కలిగారు, రాహేలమ్మకి సంతానం కలగల. ఆమె వాళ్ళ అక్క మీద ఈర్ష్య పడుతుంది. ఆ 30వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, అక్క మీద అసూయ పడిందంట. ఒకసారి చదవగలరమ్మా? రాహేలు తాను యాకోబునకు పిల్లల కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుని అడుగుతుంది, నాకు గర్భఫలం నిమ్ము, లేకపోతే నేను చచ్చిపోతాను అంటుంది. కూర్చోండి అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమో నువ్వు కానీ గర్భఫలం ఇవ్వపోయావంటే నేను చచ్చిపోతా అంటుంది. పాపం ఆమె దూరంలో ఆమె బాధ ఆమెది. ఆయన అంటాడు, కోపం వచ్చేసిందంట. యాకోబు యొక్క కోపము రాహేలు మీద రగులు కొనగా అన్నది వాక్య భాగంలో. ఆయన అంటాడు, ఏయ్ పిల్లల్ని నీయటానికి సంతానం నీయటానికి నేనేమన్నా దేవునికి ప్రతిగా ఉన్నానా? ఎంత డెప్త్ వర్డ్ చూడండి, ఎంత లోతైన మాట చూడండి. దేవుడే నీకు పిల్లల్ని ఇచ్చేది, నేను కాదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఎవరంటే సంతానం ఇచ్చేది దేవుడే. భార్యాభర్తల కలయిక ఉండొచ్చు కానీ దేవుని కృప లేకపోతే ఏది జరగదు. అవునా కాదా? అందుకే ఆయన అంటున్నాడు, నీకు సంతానం ఇవ్వటానికి దేవునికి ప్రతిగా నేనున్నానా. హల్లెలూయా, స్తోత్రం. ఇప్పుడు ఏమైంది? ఆ మనసు బెండైంది, అలకపోయింది, గర్వం పోయింది, అన్నీ పోయినాయి. పోరాడుతుందంట, నా అక్కలాగా నాకు సంతానమే. ఎట్లా వస్తుంది సంతానం? దేవుని కృప ఉంటే సంతానం వస్తుంది. అందుకని ఆ వాక్య భాగంలో ఉంది, దేవుని కృప కొరకు నేను పోరాడి గెలిచి తిని. దేవుని కృప కోసం పోరాడిన తల్లి రాహేలమ్మ. ఆమె నిర్లక్ష్యం చేయకూడదు. నఫ్తాలి, ఆ కొడుకు ఏం పేరు పెడుతుంది? నఫ్తాలి అంటే విడువబడిన లేడీ అని అర్థం. నఫ్తాలి అంటే విడువబడిన లేడీ. రెండోది ఏంటంటే దేవుని చేత తృప్తి పొంది దీవించబడిన వాడు అని ఉంది. ఈ వాక్య భాగాలు ఎక్కడున్నాయంటే మీరేం తీద్దామా, ఆదికాండం 48, 49 అధ్యాయాల్లో యాకోబు గారు దీవించేటప్పుడు ఉంది. మోషే గారు కూడా నఫ్తాలి వంశాన్ని దీవించటం ద్వితీయోపదేశకాండం 33 అధ్యాయం 23వ వచనంలో నఫ్తాలి అనే మాటకు అర్థాన్ని ఆడ మెన్షన్ చేయబడింది. కాబట్టి ఈయన దేవుని చేత తృప్తి నొంది దీవించబడిన వాడు, విడువబడిన లేడీ అని ఒక వాక్య భాగంలో ఉంది. ఇతను మంచి మాటలు పలుకుతాడంట. ఎలాగుంటాడు? మంచి మాటల వలన ప్రజల్ని లోబర్చుకుంటాడు. అటువంటి స్వభావం కలిగిన వాడు ఈ నఫ్తాలి. నఫ్తాలి గురించి ఎందుకు చెప్పానంటే, తర్వాత వచ్చే వాక్య భాగంలో నఫ్తాలి వంశస్థులు, జెబూలూనీయుల వంశస్థుల గురించి కొంచెం వాక్య భాగం ఉంది కాబట్టి నేను దీన్ని వివరించాను. కాబట్టి దేవుని కృపను పొందుకున్న రాహేలమ్మ జీవితాన్ని స్త్రీలమైన మనము ఎవరైనా ఏదైనా లోటుపాట్లలో, బాధల్లో, సంతానం విషయంలో కలిగి ఉంటే వారికి ఈ వాక్యాన్ని వివరించండి. మనం విన్నాం కదా, విని విడిచిపెట్టబాకండి. మా బైబిల్లో అన్యులైనా పర్వాలా, ఈ మాదిరిగా అక్కకు సంతానం ఉంది, చెల్లెలకి సంతానం లేదు, దేవుని కృప కోసం పోరాడింది ఆ తల్లి. ఆయన కృపను పొందుకొని సంతానాన్ని పొందుకుంది. నఫ్తాలి ఎన్నో సంతానం? 2వ సంతానం.
ప్రథమ సంతానం ఎవరు? దాను. రాహేలమ్మ రెండో కుమారుడు నఫ్తాలి. అర్థమైందమ్మా? సరే, ఇంకొక తల్లిని నేను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆ తల్లి పేరు హన్న. ఓ మా తెలుసులేమ్మా అంటారు కదా మీరే, మా తెలుసులేమ్మా, మా తెలీదా? హన్న పోరాడింది. ఎటువంటి పోరాటం అంటే ఉపవాస పోరాటం. ఆ గ్రంథం సమూయేలు మొదటి అధ్యాయంలో 10వ వచనం దాకా కానీ మనం చదవగలిగితే ఆమె భోజనం మానేసిందంట. అయితే అందరూ భోంచేసిన తర్వాత ఆ పీఠం ఎదుట నిలబడి ప్రార్థన చేసుకుంటుందంట. ఏమని చేస్తుందో ఒకసారి చదవగలరు? బహు దుఃఖాక్రాంతురాలై 10వ వచనం రా వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. హల్లెలూయా. బహుగా ఏడ్చి ప్రార్థన చేసింది. అక్కడున్న యాజకుడు అంటున్నాడు, ఇట్ట చేస్తున్నాం ప్రార్థన. మా ఎంతసేపు మత్తురాలు పోయింటావమ్మా, ఇంక బావ మా ఇంటికి అన్నాడు. నా ఏలినవాడా, నన్ను పనికి మాలిందానిగా ఎంచవద్దయ్యా. నా మనసు వేదన కొని బహు దుఃఖాక్రాంతురాలనై నేను నా హృదయాన్ని, నా దేవుని సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను. ఆ మాట చదువుతారమ్మా. అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము కలిగిన. హల్లెలూయా. ఆ మనోదుఖపు ప్రార్థన ప్రభువు సన్నిధికి చేరింది. ఈ ఏలీ గారు ఇచ్చిన వాగ్దానంతో పాటు, అమ్మా నువ్వు కోరుకున్నది నీ దేవుడు నీకు జరిగిస్తాడు పో అన్నాడు. పొరపాటు ఏం మాట్లాడేసానే, పశ్చాత్తాపడి ఉంటాడు ఆయన మనసులో. అయ్యో నేను తొందరపడి మాట్లాడానే, పెద్దవాడిని అలా మాట్లాడకూడదే. ఏం జరిగిందో పాప, తన హృదయంలో ఏం వేదన కుమ్మరించుకుందో. ఒక యాజకుడికి దేవుని బలములో సగం బలం ఉంటుంది, కానీ ఆయన పశ్చాత్తాపడి ఉంటాడు. ఒక వాక్ ఇస్తున్నాడు, ఆ వాక్కు నెరవేరుతుంది. దైవజనుల వాక్కులు నెరవేర్తాయి. కనిపెట్టి ప్రార్థన చేయించుకోండి, చేసుకోండి. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నువ్వు కోరుకున్నది నీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. తన హృదయం దుఃఖంతో నిండింది కాబట్టి, ఆ వేదన ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంది కాబట్టి ఈ పోరాటంలో ఈమె విజయం పొందింది. రా మరి మందిరానికి వెళ్దామని తన భర్త పిలిచినప్పుడు, ఈ బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను. పాలు మానిన తర్వాత వచ్చి ఆ బిడ్డని దేవునికి సమర్పించి, అతని తల మీదకు మంగళ కత్తి రానీయక యాజీరు చేయబడినటువంటి బిడ్డగా ఎదుగునట్లు నేను మొక్కుకొని ఉన్నాను, నా మొక్కు తీర్చడానికి నేను వస్తానని తన భర్తతో నచ్చజెప్పుకొని తర్వాత మందిరానికి వెళ్ళి అతన్ని అక్కడ ఇచ్చేసి, ఈ లోపల మళ్ళీ ఆమెకు సంతానం కలగల. అక్కడెక్కడ వాక్యంలో లేదు. మళ్ళీ బిడ్డలు పుడతారో పుట్టరో తెలియదు. ఆ పరిస్థితుల్లో కూడా తన నిందను పోగొట్టిన దేవునికి మహిమకరంగా, నమ్మకంగా, ఆ నమ్మకత్వం మన జీవితాల్లో ఉండదు. చాలా మందికి అవసరం తీరేదాకా ప్రభువా ఈ కార్యం జరిగితే ఇది ఇస్తాను, ఇంత ఇస్తానని మొక్కుకుంటాం. జరిగిన తర్వాత హల్లెలూయా మర్చిపోతుంటాం. అది దేవుడు ఊరుకోడు, 4 అంతలు తీసేసుకుంటాడని మనకి ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి ఏదైనా మొక్కుకుంటే మనం తీర్చే అలవాటు స్త్రీలమైన మనం నేర్చుకోండి. ఒకవేళ మన పురుషుడు మర్చిపోవచ్చు, మనం మర్చిపోకూడదు. మొక్కుకున్న మొక్కుని, ఆ బిడ్డని, తొలిసారి పుట్టిన ప్రేమ ఫలాన్ని, తన బలాన్ని దేవునికి సమర్పించింది ఆ తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత 3 కుమారులు, 2 కుమార్తెలు హన్నాకు కలిగినట్లు దేవుని వాక్య భాగంలో ఉంది. మరి మామూలు బిడ్డను కన్నదా? ఒక ప్రవక్తను కన్నది, ఒక యాజకుణ్ణి కన్నది, ఒక మహాబిడ్డని కన్నది. మహాబిడ్డ అంటే పేరుగాంచిన ప్రవక్త అయ్యేటట్టు దేవుడు అతన్ని
మలుచుకున్నాడు. ఆ సమయం కోసం ఆ తల్లి కనిపెట్టింది, ప్రార్థన చేసింది, పొందుకుంది. ఇదండి పోరాటం. ఇది పోరాటం. దేవుడి దగ్గర విడువక విసుగక ప్రార్థన చేయటమే ఆత్మీయ పోరాటం. లేనివి పొందుకోవాలనుకుంటే, కావాలనుకుంటే నీ ప్రార్థన పోరాటం ఆపకూడదు. మనం కొన్ని పోరాటాలు చేస్తుంటాం స్త్రీలం, వాటిల్లో మనం దిట్ట. ఏమన్నా అనుకోండి, ఉన్న విషయాలు చెప్తున్నాను. బిందెలు కొళాయిల దగ్గర పెట్టినప్పుడు భలే గొడవలు అయ్యాయి. దేవుని కృపను బట్టి ఆ రోజులు పోయినాయి. అందరూ అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చుంటారని నా నమ్మకం. దిట్ట కదా మనం. నా బిందె నీ బిందె, నా బకెట్ నీ బకెట్, తోసి 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 నెట్టేసుకొని అవసరమైతే దోతి తొళ్ళు కొరికి జుట్టు పట్టి కిందకు వంచి, అబ్బా నేను గెలిచానని ఇంటికి పోయి భర్తకి, బిడ్డలకి, ఆడబిడ్డకి, అత్తకి అందరికి చెప్పుకునే ఆడవాళ్ళు ఉన్నారు. అది కాదు పోరాటం. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా క్షమించండి, మీ కన్నీరు కార్చండి. అది పోరాటం. దేవుడు లెక్క తీస్తాడు. మన పక్షాన వ్యాజ్యమాడేవాడు మన యేసయ్య, మన న్యాయాధిపతి మన యేసయ్య. మనకి శక్తిని, బలమును అనుగ్రహించి మన ప్రాణం రాలిపోకుండా, వాడిపోకుండా కాపాడుతున్నవాడు మన యేసయ్య. అటువంటి పోరాటం చెయ్యండి. మీ కుటుంబం కోసమే కాదు, మీకోసమే కాదు, లేని దానికోసమే కాదు, సంఘం కోసం చెయ్యండి. సంఘంలో ఉన్న స్నేహితురాళ్ళ కోసం చెయ్యండి. ఆ పట్టుదల ప్రార్థన, అభిషేకపు ప్రార్థన, అద్భుతాలు చేసే ప్రార్థనగా దేవుడు అవును ఆమెనని ముద్ర వేస్తాడు. అటువంటి ఆత్మీయ స్థితికి మనం అందరం ఎదగాలని నేను కోరుకుంటున్నాను. మరొక అంశం తీసుకుంటాను. దెబోరా గారు, ఆమె చాలా పోరాటం చేసిన స్త్రీ. బాగా బైబిల్ చదివే స్త్రీలకి దెబోరా గారు బాగా తెలుసు. పరిచయమా? లే, పరిచయం అంత లేదు, చదివి అయిపించేసాం అంతవరకే. సరే, నేను మీకు ఒక క్వశ్చన్ వేస్తున్నానండి. ఆ క్వశ్చన్లోని పరమార్థం అంటే దానికి ఆన్సర్ ఎవరైతే చెప్పగలరో రెఫరెన్స్తో పాటు నేను పర్సనల్గా ఈరోజు మీకు ఒక గిఫ్ట్ ఇస్తా. వాట్ ఇస్ దట్? ఎంతమంది దెబోరాలు బైబిల్లో ఉన్నారు? తెలిసిన వాళ్ళు వెంటనే చెయ్యొద్దండి. చెప్పరా? రెఫరెన్స్ చెప్పరా? వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్స్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకి ఇద్దరు దెబోరాలు ఉన్నారు. ఒక ఆమె అయితే రెబెకాకి దాది, ఒక ఆమె అయితే ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తి, న్యాయాధిపతి తల్లి. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథానికి వెళ్దామా? రూతుకు ముందు ఉంటుందమ్మా న్యాయాధిపతుల గ్రంథం. యెహోషువ తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో మనకు కనిపించే ప్రవక్తి 4వ అధ్యాయం 4వ వచనంలో చదవండి రా. చాలరా. ఆమె న్యాయాధిపతిగా ఉంది, ప్రతిరోజు న్యాయం తీరుస్తుందంట. సింధూర వృక్షం కింద కూర్చొని అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఉన్న జగడాలు, గొడవలు ఏముంటాయి న్యాయం తీరుస్తూ వ్యవహరిస్తుంది. ఈమె న్యాయం తీర్చటమే కాదు, దేవుని యొక్క ప్రవచనాలు ప్రవచించే ప్రవక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ప్రవచిస్తుంది. అంతకుముందు జరిగిన సంఘటన, చిన్న సన్నివేశం మీకు చెప్తా. జరుగుతున్న సన్నివేశం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. దేవుడు వాళ్ళని అణిచి మార్చి తన వైపుకు తిప్పుకోవాలని ఒక ప్లాన్ ప్రకారము వాళ్ళని వేరే దేశస్తులకు, అంటే కనానీయుడైన వేరే రాజుకి అప్పగిస్తాడు. కనానీయులు వీళ్ళని పరిపాలిస్తున్నారు. ఆ కనానీయులు 20 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని అణిచి పారేశాడంట. కష్టాలు వచ్చినాయి, కన్నీళ్ళు వచ్చినాయి.
మన వాళ్ళందరం అంతే, మనము అంతే, నేను అంతే. కష్టాలు వచ్చినప్పుడు ప్రభువా ప్రభువా ఏహనగా చూడు ముసుగేసిన ముసుగు తీను, మోకాళ్ళ మీద నుంచి లీను. ప్రభువా ఈ కష్టం దాటిపోవాలి, కష్టం దాటిపోవాలి, కష్టం దాటిందా ప్రభువుని మర్చిపోతాం కదా. అలాగే మన ఇశ్రాయేలు ప్రజలు కూడా మర్చిపోయారు. దేవుని కోపం వచ్చింది. 20 సంవత్సరాలు ఆ రాజు చేతి కింద అణిచాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే, వారు ఆ శ్రమకు తాళలేక దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారికి విడుదల కలుగు చేస్తానని ప్రవక్త ద్వారా వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఆ వాగ్దానం నెరవేరే కాలం వచ్చింది. సరైన యోధుడు లేడు. అయితే ఈ వీళ్ళకు మాత్రం, శత్రువులకి అంటే కనానీ రాజుకు మాత్రం ఒక మంచి సైన్యాధిపతి ఉన్నాడు. చాలా క్రూరుడు, దుర్మార్గుడు, 900 రథములు కలిగినటువంటి వాడు ఆ సేనాధిపతి. సిసెరా ఆయన పేరు. ఆయన పేరేంటమ్మా? సిసెరా. ఈ సిసెరా చాలా దుర్మార్గుడు, భలే బలాఢ్యుడు. అయితే ఈ బలాఢ్యుణ్ణి కూడా దేవుని కృప వలన ఇశ్రాయేలు ప్రజలు 10,000 మంది పారగొట్టగలిగారు. అంతేనా? ఇశ్రాయేలు ప్రజలు ఎవరెవరు? ఆమె చెప్తుంది, బారాకు, జబూలీయుల్ని, నఫ్తానీయుల్ని 10,000 మందిని ఆ తాబోరు కొండ మీదకి తీసుకురా. ఈ పక్క చూస్తే ఈ సిసెరా కీషు దగ్గరకు వచ్చినాడు. సరే వాళ్ళు కొండ దిగి రావాలి, వీళ్ళు పారిపోవటానికి కీషు వాగుంది. ఎటు పోవాలో అర్థం కావట్లే. యుద్ధం చేయటానికి బాగా సన్నద్ధులైన వాడిని తీసుకెళ్ళాడు. రైట్, బాగానే ఉంది. కానీ యుద్ధం ఎవరు చేస్తారు? యుద్ధము యెహోవాదే. అక్కడ యుద్ధం చేయటానికి గుర్రాలు, గాడిదలు, బాణాలు, కత్తులు ఏం ఉపయోగించలేదు. దేవుడు చిన్న ట్రిక్ ఉపయోగించాడు. మన దేవుడు మేధావి, మన దేవుడు గొప్ప తెలివి కలిగిన వాడు. ఆయన తెలివి ముందు మన జ్ఞానం శూన్యం. ఆయనంట సిసెరా సైన్యాన్ని కలవరపరిచాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి నా వాక్యం చదవండి రా. 4వ అధ్యాయం 15వ వచనం రా. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్టు పారిపోతున్నాడు? 900 ఇనపరథాలు ఏమైపోయినాయి? అంతమంది సైన్యం ఏమైపోయారు? పైనుంచి దేవుడు చూస్తున్నాడు. నువ్వు మొరపెట్టు, నీ మొరాలకిస్తాడు, తీర్పు తీరుస్తాడు. ఏదో తీసుకొచ్చి కాదు, ఏదో సైన్యాన్ని పంపించి కాదు, కలవరం కలుగజేశాడు నా దేవుడు. హల్లెలూయా. కలవరం, గుండెలో కలవరం వచ్చింది. ఇటోళ్ళు అటు, అటోళ్ళు ఇటు భయపడి పారిపోయారు. శత్రువులందరినీ జెబూనీయులు, నఫ్తాలీలు చంపి పారేశారు. ఒక్కడు కూడా మిగలలేదు. ఓయమ్మ, నన్ను రక్షించేవాడు ఒక్కడు కూడా లేడే, నా రథం తోలేవాడు ఒక్కడు కూడా లేడే అని సిసెరా కాలి నడకన అడవిని పడి పరిగెత్తిపోతుంటే కయ్యూనీయుడైన ఒక అతని భార్య, ఆమె పేరు యాయేలు. ఏంటమ్మా? ఆ యాయేలు, ఎక్కడికి పోతున్నావు? రాయ్యా, అయ్యగారు ఇటు రండి అయ్యగారు, నాకు గుడారంలో దాక్కోండి అయ్యగారు అనింది. ఆహా, ఏమి ప్లాను, ఏమి తెలివి! దేవుడు ఆ జ్ఞానం స్త్రీలకు ఇచ్చున్నాడు. అదే పురుషుడైతే ఏం చేసిండేవాడు మనకు తెలియదు, వాక్యంలో లేదు, లేని చెప్పుకోకూడదు. ఈ నైస్గా గుడారంలోకి వచ్చింది. అమ్మా, అలసిపోయానమ్మా, కొంచెం నీళ్ళు ఇవ్వమంట. నీళ్ళెందుకయ్యా? పాలు తెచ్చిస్తా, మేగడగల పాలు తెచ్చిస్తానని పాల బుడ్డి తెచ్చిచ్చింది. డక తాగేశాడు. అలిసిపోయి అలా పడిపోయాడు. అమ్మా, ఎవరన్నా వస్తారేమో నాకు చెప్పు, ఎవరు రాకుండా చెయ్యమ్మా అని అలా అలిసిపోయి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడంటే ఈ శత్రువు. హల్లెలూయా. శత్రువుకి గాఢ నిద్ర కలుగు చేయగలిగిన సమర్థుడైన దేవుడు మన దేవుడు. శత్రువు గుండెల్లో కలవరం పుట్టించగలిగిన దేవుడు మన దేవుడు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయన వైపు తిరిగి, నువ్వు ఆయన మార్గంలో సరిగ్గా జీవిస్తే, ఆయన బిడ్డవైతే, ఆయన అభిషేకం పొందుకొని ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తే, నీ ప్రార్థన సరైనదైతే, హల్లెలూయా, ఈ శత్రువు అలసిపోయి నిద్రపోయాడు.
గుడారంలో నివసిస్తుంది యాయేలు. అటు ఇటు చూసింది, ఏమి కనపడలా చంపటానికి. గుడారపు మేకుని అట్టబట్టి లాగి తేకేసింది. అక్కడే సుత్తి కనపడింది, సుత్తి తీసుకుంది. నిద్రపోతున్నాడు, కొనిత మీదకు పెట్టింది, శత్రువుని అంతమందించింది. హల్లెలూయా. ఏసి కొట్టటం ఆ చీలంట నేల మట్టుకు దిగిపోయిందంట. హల్లెలూయా. శత్రు శేషం ఉండకూడదు. శత్రువులందరినీ చంపేశారు. అయితే ఈ ఒక్కడు తప్పించుకున్నాడు. ఆ ఒక్కడిని కూడా స్త్రీ చేతికే ఇచ్చి చనిపోయేటట్టు చేశాడు, చంపేసేటట్టు చేశాడు. ఈ ప్రవచనం 4వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. బారాకు లే, ఈ దినమున దేవుడు నీ శత్రువులను నీకు అప్పగిచ్చే రోజు వచ్చింది అంటే ఆయన అంటాడు, అమ్మా నేను బయలుదేరనమ్మా, నాకు భయం అమ్మా. నువ్వు కూడా రామ్మా. పా నేను వస్తాను పా. భయమైంది. ఎవరిమే? తల్లి అంట, ఇశ్రాయేలులకి తల్లి అంట. ఇదే న్యాయాధిపతులు 5వ అధ్యాయం 7వ వచనం చూడమ్మా. ఇశ్రాయేలీల్లో నేను తల్లిగా ఉండక మునుపు అంటే ఈమె ఇక్కడ తల్లిగా ఉంది. ఈ తల్లి బిడ్డ యుద్ధానికి పోతుంటే అంటే తన జనాంగం పోతుంటే ఆ బిడ్డల వెంబడిపోయి అక్కడ నిలబడి ప్రార్థన చేస్తుంది, అక్కడ నిలబడి ప్రోత్సహిస్తుంది, అక్కడ నిలబడి ధైర్యపరుస్తుంది. అటువంటి ఆత్మ కలిగిన తల్లి ఈ దెబోరా. అయితే శత్రుశేషం ఏమీ లేకుండా అప్పుడే చెప్తాడు, అయ్యా నేనైతే యుద్ధానికి వస్తా అని చెప్తుంది. దెబోరా గారు చెప్తున్నారు, నేను వస్తా, కానీ నువ్వు ఎంతమంది సైన్యాన్ని తీసుకెళ్ళినా నీ వలన శత్రువు చావడు. ఒక స్త్రీ వలన మాత్రమే నీ శత్రువు చనిపోతాడని దేవుడు బయలుపరిచిన ప్రవచనం ఆ దినము నెరవేరింది. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప దేవుడు. తన శత్రువును అణచడానికి అనేక మార్లు ఆయన ఇశ్రాయేలు సైన్యానికి తగిన బలము, గుర్రాల బలము, ఏనుగుల బలము, రథ బలములు లేకపోయినప్పుడు ఉరుములు కురిపించి శత్రువులను చెదరగొట్టిన దేవుడు, కందిరీగలను పంపించి శత్రువులను చెదరగొట్టిన దేవుడు, కలవరం కలుగజేసి శత్రువులను చంపేసిన దేవుడు. ఆయనకి ఏదొక రూట్లో ఏదొక మార్గంలో ఆయనకి వే ఉంది. ఎలాగమ్మా? ఓ చిన్న ఉదాహరణ చెప్తా. మా చెల్లెలు తన బిడ్డను గుంటూరులో చదివిస్తుంది. ఆర్థిక పరిస్థితి అణగారిపోయింది. ఏమీ చేయలేక, అక్క బిడ్డ పాస్ అయిపోయింది, మెడిసిన్ సీట్ వచ్చింది, తన ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ ఫలాని కాలేజీలో ఇరుక్కొని అక్క ప్రార్థన చేయమ్మా, మేము అంతంత అమౌంట్ ఇచ్చే స్థితిలో లేమన్నా. మా చెల్లెలు నేను ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. ఆ సర్టిఫికేట్స్ బయటికి విడిపించినందుకు నీకు స్తోత్రం అని ప్రార్థన చేస్తున్నాం. ఉండి 90,000 కట్టాలి. మా చెల్లెలు లేవు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకి ఏమి దయ పుట్టిందో తెలియదు, కానీ నీ దగ్గర ఎంత డబ్బు ఉందమ్మా అన్నాడు. సార్ నా దగ్గర 12,000 ఉంది సార్. సరే కట్టేసి సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళిపోమ్మా, ఇక్కడ ఉండబాక అన్నాడు ఆయన. వెంటనే మా చెల్లెలు ఆ 12,000 లెక్క పెట్టి కట్టి ఆ సర్టిఫికేట్స్ తీసుకొని తన బిడ్డను మెడిసిన్ జాయిన్ చేసింది. ఇప్పుడు మా చెల్లెలు లేదు. అయితే ఆ ప్రార్థన బలమును నేను చెప్తున్నా. డబ్బు లేదు, డబ్బు కట్టింది, సర్టిఫికేట్స్ ఇవ్వరు. దయ పుట్టించిన దేవుడు. హల్లెలూయా. చూసారా, దేవుడికి ఏదో ఒక మార్గం ఉంటుంది. అమ్మా ఈ డబ్బులు, ఇంత డబ్బులు లేవే మీరు అనుకోవచ్చు. మెడిసిన్ నేను చదివించలేనే, లేదంటే ఫలానా కోర్సు నేను చేపించలేనే. తలుపు తట్టి ఇవ్వగలిగిన సమర్థుడైన దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. నిరాశ పడవద్దు, ప్రార్థనలోని పట్టుదల వదలొద్దు, ప్రవచనాలు వచ్చి విడవద్దు. దేవుడిచ్చిన వాగ్దానాలు పెట్టుకొని ప్రార్థన చేయండి. మీ కార్యం సఫలం చేయి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. స్తోత్రం.
స్తోత్రం, స్తోత్రం. అవును కదా, ఇక్కడ ఉండే మనం అందరం అనేకమైన సమస్యల్లో ఉండొచ్చు, కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అది నేనే అనుకున్న వాళ్ళు కళ్ళు మూసుకొని స్తోత్రం చెప్పండి. స్తోత్రం యేసయ్యా, నా సమస్యకు పరిష్కారం ఇచ్చావు, నీ వాక్యం ద్వారా నన్ను ధైర్యపరిచి బలపరిచిన నా దేవా నీకు వందనాలని చెప్పండి. హల్లెలూయా, 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 స్తోత్రం. చూడండి, రాహేలు గురించి విన్నాము, హన్నా గురించి విన్నాము, దెబోరా గారి గురించి విన్నాము, ఎస్తేరు గారి గురించి విందాం. ఎస్తేరు గారు తెలుసు కదా మీ అందరికీ. తను వెళ్ళకూడని సమయంలో, రాజు సన్నిధికి వెళ్ళకూడని సమయంలో తన పినతండ్రి యొక్క ప్రార్థన, తన జనాంగం యొక్క ఉపవాస ప్రార్థన, తన చెలికత్తెల యొక్క ఉపవాస ప్రార్థన, రాజు దగ్గరికి వెళ్ళి తను కోరిన కోరికను తీర్చుకోవడానికి ఎస్ అనిపించుకొని బయటకు వచ్చింది. హల్లెలూయా. ఆడే తారిట్లాడుతుందంట. అమ్మగారు ఉపవాసం ఉన్నారు, రాజవస్త్రాలు వేసుకుని ఉన్నారు, ఆడే తారిట్లాడుతుంది. రాజదండం చూపించకపోతే, రాజు తన మీద కనికరించకపోతే చంపేస్తారు. రాజు ఆజ్ఞ లేనిది ఎవరు లోపలికి రాకూడదు. అది రాణి అయినా సరే, పనివాడైనా సరే. రాజదండం చూపించాడు. అమ్మా, ఏమి నీ కోరిక? అయ్యా, రేపు నేను చేసే విందుకు రండి అయ్యా. ఫస్ట్ డే విందు చేసింది, దానిలో ఏమి బయలుపరచలా రాజుగారికి. ఆ రాత్రంతా రాజుగారికి నిద్ర పట్ల. ఏమి జరిగిందో, రాజకోటలో జరుగుతున్న విషయాలన్నీ గ్రహించాడు. మొర్దుకైకి హామానుకు జరుగుతున్న వార్ గమనించాడు. మొర్దుకై చేతికి తన ఉంగరం ఇచ్చి, యూదుడివి, యూదులందరినీ నశింపజేయాలన్న రాజశాసనాన్ని ఎవరు కొట్టివేయడానికి అధికారం లేదు కాబట్టి, ఇదిగో నా మూత్రపు ఉంగరం నీకు ఇస్తున్నాను, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పగలిగిన స్థితికి ఎస్తేరు గారి ప్రార్థన నడిపించింది. హల్లెలూయా. ఆ ఊరికి స్టైల్గా మేకప్ అయిపోయిందమ్మా రాజు సన్నిధికి కాదు, ఉపవాసం ఉండిపోయింది. మరి పౌలు గారు అంటారు, వెలుపట యుద్ధము, లోపల పోరాటము. ఈ పోరాటంతో ఆమె వెళ్ళింది. ఆ పోరాటం ఏంటంటే, తన జనాంగాన్ని రక్షించుకోవాలి, యూతుల్ని సంరక్షించుకోవాలి. 12 ప్రాంతాల్లో ఉన్నారు, 12 కోటల్లో ఉంటున్నారు వాళ్ళు. ఆ యూదులందరినీ సంహరించమని శాసనం రాయించాడు హామాను. చివరికి తాను తువ్వుకున్న గోతిలో తనే పడినట్టు మరణాన్ని తెచ్చుకొని తన జీవితాన్ని మధ్యలోనే ముగించుకొని పోయాడు శత్రువు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా శత్రువు ఈరోజు కొనసాగొచ్చు, ఈరోజు ఉన్నత స్థితిలో ఉండొచ్చు. డోంట్ కేర్. ఏమంటున్నాను? డోంట్ కేర్. లెక్క చెయ్యవద్దు. లెక్క చూసే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటున్నారు దెబోరా గారు, నక్షత్రాలు యుద్ధం చేసినాయి అంట. హల్లెలూయా. ఆకాశ మండలంలో నుంచి నక్షత్రాలు యుద్ధం చేసినాయి అంట. అలా దేవుడు మన పోరాటానికి విజయం అనుగ్రహించగలడు. ఎస్తేరు గారి గురించి నేను ఎక్కువ వివరించడం లేదు, ఎందుకంటే మీ అందరికీ తెలిసిన సందర్భమే కాబట్టి చిన్నగా బ్రీఫ్గా చెప్పా. ఆఖరి పోరాటం సినిమా కాదండి ఇది, నేను ఒక సినిమా చూశానమ్మా, ఆకలి పోరాటం. 16వ సంవత్సరంలో కమ్యూనిస్టు సినిమా అది. అయినా ఏం అర్థం కాల, జ్ఞాపకం కూడా లేదు. అంటే తిరగబట్టం, బువ్వ తెచ్చుకోవటం, అదే దానిలో ఉన్న నీతి. కానీ ఇది ఆఖరి పోరాటం. ఈ అంశం ఏంటంటే యేసయ్య పోరాటం. యేసయ్య పోరాటం లూకాసు వార్త 22వ అధ్యాయంలో ఆయన 40వ వచనం నుంచి పోరాడుతున్నాడు మరణంతో, పోరాడుతున్నాడు శత్రువుతో. ఆయన ఎంతగా పోరాడాడంటే, అయ్యా నా కోసం మేల్కొనుండి ప్రార్థన చేయండి, హెల్ప్ ఇమ్మని అడుగుతున్నాడు. ఏం హెల్ప్? ప్రేయర్ హెల్ప్, ప్రేయర్ సపోర్ట్. యేసు ప్రభు వారు బాధపడుతున్నాడు. తండ్రి
నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, కానీ నీ చిత్తమే నెరవేరును గాక. ఆయన చేస్తున్న పోరాటంలో ఆయన చెమట రక్త బిందువుల వలె కింద రాలిందంట. ఆయన్ని బలపరచడానికి, ఆయనకి సేద తీర్చడానికి దేవదూత పంపించబడిందని వాక్య భాగంలో ఉంది. అటువంటి పోరాటం అంతటితో అయిందా? ఆయన్ని ఎన్ని దగ్గరలకు తీసుకెళ్తున్నాడు? పొంతి పిలాతు దగ్గరికి. మాకు సంబంధం లే, ఆయన ఏం ఒప్పుకోవటంలో నాకేం అర్థం కావటంలో, ఆయన మాటలు ఏమి నాకు అర్థం కాలే. కైప, అన్న, కైప, పొంతి పిలాతు, హేరోదు, ఇలా 5 దగ్గరలకు ఆయన్ని తీసుకెళ్లారు. లాస్ట్గా ప్రజల దగ్గరకు తీసుకొచ్చారు. అన్యాయపు తీర్పు పొందినవాడై నా ప్రభువు తన ప్రాణాన్ని నా కోసం, నీ కోసం అర్పించాడు. రక్షణ పోరాటం, లోక రక్షణ పోరాటం, నా యేసయ్య చేసిన పోరాటం. అన్యాయంగా తీర్పు పొందాడు. గజ దొంగని విడుదల చేసి యేసయ్యకు శిక్ష వేయమంటున్నాడు. ఆయన అనాది సంకల్పంలో ఏర్పాటు చేయబట్టే ఆయన అటువంటి శాపకరమైన శిక్షను అనుభవించాడు. నా శాపాలు చెదరగొట్టడానికి, వాటిని తీసివేయటానికి, తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి నిత్య జీవం ఇవ్వటానికే అటువంటి పోరాటం చేశాడు నా యేసయ్య. అయితే పోరాటం చేసిన నా యేసయ్య చనిపోయే సమాధి పెట్టిలో ముయ్యబడి శరీరం కుళ్ళిపోయి ఎముకలు బయటపడలేదు. హల్లెలూయా. ఆయన అంటాడు దేవదూతలు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఎందుకు మీరు సమాధుల్లో వెతుకుచున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. శిలువ మరణం పొందినంత వరకు ఆయన నోరు తెరవలేదు, ఆయన పోరాటాన్ని ఆపలేదు. ఆయన వచ్చిందే మరణం అయిపోవటానికి. ఆ పోరాటంలో మనిషిగా నలిగిపోయాడు, కుమారుడిగా విధేయత చూపించాడు, రక్తము కార్చునంతగా విధేయత చూపించాడు నా యేసయ్య. ఒక్కసారి సిలువలో ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి. మధ్యాహ్న కాల సమయంలో ఎంతగా నలిగిపోయాడో. యెరూషలేము వీధుల్లో దున్నబడింది ఆయన వీపు, కొరడాలతో కుట్టుకుంటూ, అవమానపరుచుకుంటూ, చెంప మీద కొడుతూ, మొహం మీద ఉమ్మి వేస్తూ, వస్త్రాన్ని పెరికి వేస్తూ, ముళ్ళ కిరీటం పెట్టి ఊరేగిచ్చాడు. అయ్యో, అంతటితో ఆగిందా? ఆ దీన దేహాన్ని ఒక అడ్డ కొయ్య, నిలువు కొయ్య, శాపగ్రస్తుడెక్కే సిలువ, దాని మీదకి ఎక్కిచ్చారు. 2 కాళ్ళు ఒకటిగా చేసి మేకలు కొట్టారు. 2 చేతులు విడిగా చేసి ఒక్కొక్క చేతికి మేకలు కొట్టారు. తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. పక్కలో బల్లెపు పోటు పొడిచారు. ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆ సిలువలో వేలాడుతూ కూడా, అయ్యా వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు గనుక వీరిని క్షమించమని ప్రార్థించిన ప్రేమామూర్తి. ప్రేమ పోరాటం నా యేసయ్యది. లోకం కోసం తన ప్రాణం పెట్టడానికి ప్రేమ పోరాటంలో విజయం పొందిన యేసయ్యని జ్ఞాపకం చేసుకోండి. ఎప్పటికీ విజయం తన బిడ్డలదే. దేవుడు అభిషేకించిన వారికి విజయమే తథ్యం. భయపడబాకండి, బాధపడబాకండి. ప్రతిదానికి తీర్పు ఉంది, పోరాటంలో విజయం ఉంది. అది ఈనాటి అంశం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన పోరాటం అత్తమామలతో, ఆడబిడ్డలతో, వదిలతో కాదు. ఆపేయండి ఆ పోరాటాలు. ఒకవేళ నిన్ను అన్యాయంగా హింసించినా, నిందించినా, బాధించినా నీ దేవునికి అప్పగించు, ప్రార్థనలో పోరాటం చెయ్యి. దేవుడు తప్పకుండా విజయం నీకు అనుగ్రహిస్తాడు. సిలువలో వేలాడిన యేసయ్యని జ్ఞాపకం చేసుకో. మరి నాకు ఈ సమయంలో ఒక యేసన్న గారి పాట జ్ఞాపకం వస్తుంది.
ఆ పాట నేను దాదాపు 30 సంవత్సరాల క్రితం విన్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పోరాటం, ఆత్మీయ పోరాటం, యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే స్తోత్రం నాయన. హల్లెలూయా, స్తోత్రం తండ్రి. ప్రభువా, మేము చేసే పోరాటాలు ఈ లోక సంబంధమైన నాయన, వాటిని ఇక నుంచి మాలో మాన్పించండి అయ్యా. మీకోసం పోరాడే జీవితాలు మాకు దయచేయండి అయ్యా. అయ్యా, పౌలు గారు అంటున్నారు కదా మీ వాక్యంలో, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడమంటున్నారు. తిమోతి గారితో చెప్పినట్లు విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడే మనస్సులు మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అయ్యా, మేము ఎల్లప్పుడూ మీకోసం పోరాడటం శక్తిని బలమును దయచేయండి అయ్యా. లోకంలో ఎటు చూసినా పోరాటమే నాయన. క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు అయ్యా బంధించమని వేడుకొంచు, లేదా వాటితో పోరాడే శక్తి మా అందరికీ దయచేయమని వేడుకొంచున్నాం నాయన. ఈరోజు మా రాష్ట్రం సురక్షితంగా ఉందేమో కానీ ఏదో ఒకనాడు ఆ సాతాను దాడి మా మీదకి వస్తుందయ్యా. వాడిని ఎదిరించుకోవడానికి, వాడిని బంధించడానికి మాకు అధికారం బలం దయచేయండి అయ్యా. నీ బిడ్డలు హల్లెలూయా. ఆది
మనలో యుద్ధములు పోరాటములు కలవని యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ అధ్యాయంలో చెప్పబడింది. దేని వల్ల యుద్ధములు పోరాటములు వస్తున్నాయంటే మన శరీరేచ్ఛల వలనంట. హల్లెలూయా. ఈ శరీరాచ్ఛలు అంటే కోరికలు విసర్జిస్తే శరీర పోరాటం ఉండదంట. ఈ శరీరేచ్ఛలను విసర్జించే శక్తి బలము దేవుడు మనకు అనుగ్రహించాలి. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకి ఒకదానికొకటి వ్యతిరేకంగా అపేక్షిస్తూ ఉంటాయి. ఈ శరీర కోరికలు తీరాలా, పోరాటమే. నువ్వు చేయాలి పోరాటం. ఒకవేళ ఆత్మీయ కోరికుందా, పరిశుద్ధాత్మ దేవుడే నీ పక్షాన పోరాటం జరిగిస్తాడు, నిన్ను వాడుకుంటాడు. లోకం నశించిపోతుందండి. మణిపూర్లో జరుగుతున్న అన్యాయాలు, నిన్న మొన్న ఒక న్యూస్ విన్నాను. నేను ఓపెన్గా చెప్తున్నాను. మోడీ గారి ఇంటికి సమీపంలోనే వ్యభిచార గృహాలు ఉన్నాయండి. వాటి నుంచి అనేక మంది బయటికి రావటానికి తెలుగు ప్రజలు 66 మంది అల్లాడిపోతున్నారని టీవీలో పాస్టర్ గారు ప్రకటన ఇచ్చారు. వారి కోసం మనం పోరాటం చేయండి, ప్రార్థనా పోరాటం చేయండి. అదే యూట్యూబ్లో నేను చూశాను. ఒక తల్లిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అమ్మా, ఎంతకాలం అయింది నువ్వు వ్యభిచార గృహానికి వచ్చి? అయ్యా 14 ఏళ్ల వయసు అయ్యా, నాకు పనికని తీసుకొచ్చి ఇక్కడ అమ్మేశారయ్యా అని చెప్తుంది ఆ పాప. ఇప్పుడు నాకు 28 సంవత్సరాలయ్యా. నా తల్లిదండ్రులు నేను చచ్చిపోయాను అనుకున్నారయ్యా. ఇప్పుడు వెళ్తే నన్ను చేరదీరయ్యా. నాకు ఎయిడ్స్ కూడా వచ్చిందయ్యా. ఎంతమంది రక్షణ లేక నశించిపోతున్నారు. ఎంతమంది స్త్రీలు వస్త్రాలు లేక నశించిపోతున్నారు. వారి కోసం దయచేసి ఈ దినము నుంచి ప్రార్థనా పోరాటం చేయండి. టిడి ప్రసన్న కుమార్ గారు కృపా పరిచర్య మీకు తెలిసి ఉంటుంది. 14 సంవత్సరాల క్రితం వీరి కోసం ప్రార్థన చేస్తే 100 మంది వ్యభిచార గృహం నుంచి విడిపించబడ్డారంట. చిన్న రేడియో ద్వారా. రేడియోలు ఒక అతను వెళ్ళిపోయి లోపలికి దూరి, వ్యభిచార గృహాల్లోకి దూరి కస్టమర్ లాగా వెళ్ళి చిన్న రేడియో ఇచ్చారంట. ఆ రేడియోలో వస్తున్న దేవుని వాక్యం ఒక్కొక్కళ్ళు విని, దేవుని వాక్యం అగ్ని జ్వాల కదా, ఆ జ్వాల రగులుకొని అక్కడ మంట మండించి తిరగబడి ఆ ఓనర్ని చెవు మీద కొడితే ఆ ఓనర్ చచ్చిపోయిందంట. దెబ్బకి అందరూ పారిపోయి ట్రైన్ ఎక్కి వచ్చి కృపా పరిచర్యల ముందు వాలిపోయారంట. ఎక్కడిది శక్తి, ఎక్కడిది బలం? నాట్ పొలిటికల్, రాజకీయ ప్రమేయంతో విడిపించబడటం కాదు, కేవలం వాక్యం వినటం ద్వారా, అనేక మంది సంఘస్థులు ప్రార్థించటం ద్వారా గొప్ప విజయాన్ని సాధించారు. అదే నువ్వు నేను వెళ్ళి చేయగలమా? మన సంఘం అంతా కూడగట్టుకొని ఒకరోజు ట్రైన్ వేసుకొని వెళ్ళి విడిపించగలమా? అయ్యో, ఇక్కడ సువార్తకే రావటం లేదే. వాళ్ళని విడిపించడానికి పోతే మనల్ని అరెస్ట్ చేస్తారు. ఈ భీతి మనలో ఉంది. ఆ భీతి వలన దేవుని కార్యాలు నెరవేర్చలేకపోతున్నాం. దేవుడికి నీ పట్ల నా పట్ల ఒక ఉద్దేశం తల్లి గర్భములో రూపించబడక ముందే ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కేవలం నిన్ను తన యోధుడిగా, ఒక పనిముట్టుగా, ఒక సాధనంగా, ఒక యుద్ధ వీరుడిగా వాడుకోవాలని. అందుకే ఎఫెస్సి 6:12 చెప్తున్నాడు, మనం పోరాడున్నది శరీర సంబంధాలతో కాదు, అంధకార చీకటి శక్తులతోనూ అధికారులతోనూ దురాత్మ ఆ వాయుమండల సమూహంతో మనం పోరాడుతున్నాం. కాబట్టి మనం ఏం ధరించుకోవాలి? ఆ యుద్ధంలో, ఆ పోరాటంలో మనకు కావలసినది ఏంది? హల్లెలూయా. నడుముకు సత్యం అనే దట్టి కట్టుకోండి, విశ్వాసం అనే డాలు పట్టుకోండి, రక్షణ అనే చిరస్నానం ధరించండి. ఈ యుద్ధోపకరణాలు ధరించుకొని మీరు వెళ్తే సువార్త సిద్ధ మనసు అనే జోళ్ళు వేసుకోండి. కళ్ళ జోళ్ళు కాదు, కాళ్ళ జోళ్ళు. ఏంటి ఆ సిద్ధ మనసు అనే జోడు? సువార్త ప్రకటించాలనే తపన నీలో ఉంటే
ఆ యుద్ధంలో, ఆ పోరాటంలో దేవుడు నీకు విజయం అనుగ్రహిస్తాడు. ఖచ్చితంగా దేవుని కార్యాలను చూడగలవు. ఎంతమంది ఈరోజు దేవునికి సమర్పించుకుంటున్నారు? నేను నా దేవునికి మొరపెడతాను, నేను ప్రార్థన పోరాట యోధురాలను అవుతాను అని ఎంతమంది మొరపెడతారు చెప్పండి? ప్రభువా, దేవుని జ్ఞానం లేక అనేక మంది నశించిపోతున్నారు. దేవుడు మనకు చల్లని వాతావరణాన్ని ఇచ్చినాడు. మనమందరం ఇక్కడ కూడుకొని ఉన్నాము. ఈ సమయంలో మనకు కావాల్సింది ఒక సరైన తీర్మానం, సరైన నిర్ణయం. కొన్ని రాష్ట్రాల్లో క్రైస్తవుల్ని బట్టలిప్పి కొడుతున్నారు, స్త్రీలను నగ్నంగా చేసి ఆడుకుంటున్నారు, మందిరాలు తగలబెడుతున్నారు. ఆహా, మనం ఎంత క్షేమంగా ఉన్నాం, ఎంత సౌఖ్యంగా ఉన్నాం. ఇటు లైట్ వేస్తే, ఇటు స్విచ్ వేస్తే పెద్ద లైట్లు, అద్దాలు ఇక్కడే ఉంటాయి, టేబుల్ అక్కడే ఉంటుంది, బైబుల్ అక్కడే ఉంటాయి. కానీ చదవము. అంతే కదమ్మా, చదవు. ఏడుంది మనకు టైమా? ఇటు పోయి అటు పోయి బజారు పోయి షాపింగ్ పోయి రావడానికి మన టైం చాలుతుంది. దేవుని సన్నిధిలో ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. వృధాగా పోబాకండి. ప్రభువా, నేను దినమునకు 7 అధ్యాయాలు చదువుతానయ్యా, లేదు 3 అధ్యాయాలు చదవటం ప్రారంభిస్తానయ్యా. నాకు తెలిసిన రక్షణ, నేను అనుభవిస్తున్న రక్షణ ఇతరులకు ప్రకటిస్తానయ్యా. అన్యుడే గాని క్రైస్తవుడే గాని బలపరుస్తానయ్యా. ఎంతమంది అలా తీర్మానం తీసుకుంటారు? చెయ్యొద్దండి. మీకోసం ప్రత్యేకమైన ప్రార్థనలో దేవునికి నేను మొరపెడతాను, మీరు పడిపోకుండా ఉండటానికి. భయపడబాకండి, చేతులు ఎత్తండి. ఒక బాధ్యత తీసుకొని ప్రార్థన చేయండి. ఒక వింగ్ తీసుకోండి. వస్త్రాలు లేని వారి కోసమా, చదువు లేని వారి కోసమా, ఆహారం లేని వారి కోసమా, వ్యభిచారుల గృహాల్లో ఉన్న వారి కోసమా, దొంగల కోసమా, వాక్యం లేని వారి కోసమా? ఎవరి కోసం నువ్వు ప్రార్థన చేస్తావు? దేవుని చిత్తమైతే, మీకు ఇష్టమైతే, దేవుడు చూస్తున్నాడు గనుక చేతులు ఎత్తండి, ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. భోజనాలు కూడా వచ్చేసినాయి, ఆకలిని తిట్టుకోబాకండి. ఓకే, సరేనా? మధ్యాహ్నం నుంచి మీకు చాలా గేమ్స్ ఉన్నాయంట, చాలా క్విజులు ఉన్నాయంట. అబ్బా, సంతోషకరమైన ప్రోగ్రామ్స్ అన్నీ ఈవినింగ్ ఉన్నాయి. కాబట్టి త్వరగా భోంచేసి త్వరగా గ్యాదర్ అవుదాం, దేవుడి నామాన్ని మహిమ తెచ్చుకుందాం. ఒట్టొట్టి ముచ్చట్లు, టైం వేస్ట్లు మానేసేయండి. ఇక నుంచి ఒక తీర్మానం తీసుకోండి. అలా తీర్మానం తీసుకున్న వాళ్ళు దేవుని సన్నిధిలో దయచేసి చేతులు ఎత్తండి. చేతులు ఉంటే వదిలేదు. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు. ప్రార్థించుకుంటున్నాం. తలలు వంచండి, దేవునికి సమర్పించుకోండి. బలముతో ఉదయించు సూర్యుడా, నీకు వందనాలు. ఆ రీతిగా మమ్మల్ని మారుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ స్థలంలో ఉన్న బిడ్డలు ఎంతమంది ఏ బలహీనతలో ఉన్న వారి కోసం ప్రార్థిస్తామని మీ సన్నిధిలో చేతులు ఎత్తారో వారిని మీరు చూచుచున్న దేవుడయ్యా. వారి హృదయాంతరంగాలు పరిశీలించగలిగిన దేవుడు మీరు ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ప్రేరేపణ కలిగి చేతులు ఎత్తున్న వారి కోసం నేను వారికి వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. ఇప్పుడే మీ మనసులో ఏదనుకున్నారో దానికోసం ఈ రోజు నుంచి పట్టు వీడి ప్రార్థిస్తాను. నేను ప్రార్థన పోరాటంలో ముందుకెళ్తాను అనుకున్నవారు దయచేసి లేచి నిలబడగలిగితే నిలబడండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించినట్లు ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు తెలీదా? లేచి నిలబడితేనేనా లెక్క అనుకుంటున్నారు కదమ్మా. దేవునికి వందనాలు, మీకు నా వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దోర్క బీదల్ని కనికరిచ్చింది, వస్త్రాలు కుట్టి వారికి ఇచ్చింది. ఆమె చనిపోతే పేతుర్ని పిలిపించి ప్రార్థన చేయగా ఆమె ధర్మ కార్యాలు జ్ఞాపకం చేసుకున్న దేవుడు వారందరూ నిలబడి చూపిస్తున్నారు. అయ్యా, ఈ వస్త్రం మాకు కుట్టిందయ్యా, ఈ వస్త్రాలు మాకు కుట్టించి ఇచ్చిందయ్యా. చిన్న కార్యమైన ఆమె ప్రాణం తిరిగి ఆమెలోకి వచ్చేటట్టు చేసింది. అలాంటి కార్యాలు చేయగలిగిన దేవుడికి నిన్ను నువ్వు సమర్పించుకో. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నా వంతు నేను ఈ ప్రార్థనా పోరాటం చేస్తానయ్యా, నా వంతు నేను ఇందుకు నిలబడతానయ్యా. స్తోత్రం. తల్లులారా, ఎవరి కోసం అక్కర్లే, ముందు మీ కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేయటం నేర్చుకోండి. రెండవది బయట వారి కోసం చేయటం మీకు అలవాటైపోద్ది. మీ కుటుంబాలను దేవుడు దీవించినట్లు, లేచి నిలబడిన వారిని ప్రత్యేకంగా దేవుడు దీవించినట్లు ప్రార్థనలో ఏకీభవించండి. కృపా కనికరం కలిగిన నా ప్రభువా, నా ప్రియుడా, నా యేసయ్య, ఈ మధ్యాహ్న కాల సమయమున నీ ప్రియబిడ్డలందరినీ మీరు దర్శించి వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. బైబిల్ చదవని వారిని మీరు గద్దిస్తున్నారు ప్రభువా. బైబిల్ చదవటానికి తీర్మానించుకున్న బిడ్డల్ని మీరు దీవిస్తున్నారయ్యా. స్తోత్రైషమర హౌరి కరాబాష్. ఒక చల్లని మేఘం, ఓ తెల్లని మేఘం మీ మధ్య సంచరిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే మిమ్మల్ని, మీ కుటుంబాలని, చేతులెత్తిన వారిని, లేచి నిలబడి వారిని దేవుడు ఆశీర్వదించడానికి దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం నాయన. ఒక బంగారపు వెలుగు మందిరంలో సంచరిస్తుంది. అది ఒక పెద్ద స్తంభంలాగా దగ్గరకు వస్తుంది. ఆ అనుభూతిని కలిగిన వారు దేవుణ్ణి హత్తుకోండి. ఆ స్తంభం ఒక్కొక్కరి దగ్గర వచ్చి నిలబడుతుంది. బంగారపు స్తంభం మిమ్మల్ని తాకుచుండగా ఓరి భాషలరెక్కరా బాబా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఎస్తేరుకి రాజు చూపించిన ఆ రాజదండం వల్లే అది మీ దగ్గరకు వచ్చి నిలబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం నాయన. దాన్ని ముట్టుకోవాలని ఆశపడుతున్న బిడ్డల్ని ఆయన మీరు ముట్టుకొని ఇస్తున్నారయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు. ఓరి కశబర బాబా 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 తీ కలరశలర కోరికరబా తరశలర బాబా బాబా బాబా. వ్యాధులు, బలమైన వ్యాధులు పారిపోవును గాక. పీడ కలల చేత పీడించబడుతున్న వారు యేసు నామములో ఇప్పుడే ఆ కలలు తీసుకొస్తున్నటువంటి దురాత్మని దేవుడు బంధిస్తున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. పీడ కలలతో చాలా మంది తల్లులు బాధపడుతున్నారు. కల వచ్చినప్పుడల్లా కలవరపడుతున్నారు. ఏం జరుగుతుందో నా కుటుంబంలో అని భయపడుతున్నారు. కలవరపరచు ఆత్మ, యేసు నామములో నిన్ను గద్దిస్తున్నా. ఇది మొదలుకొని అన్నిటికీ నీ వారి కళల్లోకి నువ్వు రావటానికి వీల్లేదు. ప్రశాంతమైన నిద్ర యేసు నామములో పొందుకుందురుగాక. స్తోత్రం నాయన. ఊరికే కలవరము, తెలియని కలవరము, తెలియని భయము, ఉన్నట్టుండి భయం ఆవరించటం, ఉన్నట్టుండి దిగులు ఆవరించటం యేసు నామములో బంధించబడును గాక. యేసుక్రీస్తు శక్తి మహిమ కలిగిన నామములో ఆ దుష్ట దురాత్మ శక్తి ప్రభావం మిమ్మల్ని, మీ కుటుంబాలు, మీ శరీరాలను విడిచి ఇప్పుడే వెళ్ళిపోవును గాక. బిడ్డల గురించిన కలవరం, బిడ్డల గురించిన వేదన యేసు నామములో తొలగిపోవును గాక. రక్తం పడుతున్న ఒక స్త్రీ ఉంది. మోషన్లో బ్లడ్ పోతుంది, భయపడుతుంది, చెప్పుకోవట్లేదు. ఎన్ని రోజులు ఉంటుందో, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా వద్దా? మజ్జిగ తాగుతుంది,
సగ్గుబియ్యం తాగుతుంది, కొబ్బరి నీళ్లు తాగుతుంది, కానీ అది ఆగటం లేదు. దేవుడు ఇప్పుడే అట్టి రక్తధార కట్టివేయబడును గాక. మోషన్లో బ్లడ్ పోవటం ఆగిపోవును గాక. అట్టి సాతాన్ని అందరం బంధిద్దాం. యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి, యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం తండ్రి, యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం తండ్రి. అటువంటి జబ్బు ఇప్పుడే విడిచి వెళ్ళును గాక. స్తోత్రం, హల్లెలూయా. భుజముల నొప్పులతో బాధపడుతున్న తల్లిని దేవుడు ఈ దినం స్పర్శించాడు. తల్లి, దేవుడు నిన్ను తాకి ఉన్నాడు. ఆయన ఆత్మ నిన్ను 2 భుజములు తాకి ఉంది. ఈ దినం నుంచి ఎటువంటి బలహీనత నీలో చోటు చేసుకోకుండా విశ్వాసంతో ప్రార్థించు. స్వస్థతను గురించి సాక్ష్యం చెప్పు. దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రీకరబాషల. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒక తల్లికి వీపు మీద కంప్లీట్ గా చీకటి ఆనుకొని ఉంది. నడుము నుంచి, వీపు నుంచి నడుము దాకా నొప్పి, నడుము 2 వైపుల నొప్పులు. యేసు నామములో విడుదల కలుగును గాక, యేసు నామములో విడుదల కలుగును గాక. స్తోత్రం. తండ్రి, మమ్మల్ని కనికరించి మాకిచ్చిన విడుదల బట్టి వందనాలు. మాకిచ్చిన గొప్ప విడుదల బట్టి, స్వస్థతలను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఆత్మీయ రోగాలు పారిపోయినందుకు వందనాలు. శారీరక రోగాలు పరిగెత్తి వెళ్ళిపోయినందుకు మీకు వందనాలు. మీ కృపలో ముద్రించి నూతన సాధనాలుగా, పోరాట యోధులుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి వాడుకోమని, మీ రాకడలో మేమందరం నిలబడే మహిమ ఘనత మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. సిద్ధపాటు దయచేయమని వేడుకుంటున్నాం. మేమందరం సిద్ధపడి ఆ సార్వత్రిక సంఘములో సభ్యులమయ్యే భాగ్యం, ధన్యత అనుగ్రహించి దీవించి వర్ధిల్ల చేయమని రారాజుగా రామయ్య ఉన్న యేసు నామములో ప్రార్థన సమర్పించి స్తుతించి ఘనపరిచి మీ పాదములు ముద్దాడి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికి వందనాలమ్మా. ఇంతసేపు కదలకుండా వాక్యం విన్నందుకు మీ అందరికీ నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను.